మెగా మేనలుడు సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది కాంబినేషన్ లో అప్పట్లో గాంజా శంకర్ అనే చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఒక టీజర్ ని కూడా విడుదల చేశారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుందని అప్పట్లో టాక్ కూడా వినిపించింది. సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత ప్రకటించిన మొట్టమొదటి సినిమా ఇదే. అప్పటికి విరూపాక్ష సినిమాను కూడా మొదలు పెట్టలేదు. అప్పుడెప్పుడో మొదలు పెట్టిన ఈ సినిమా ఊసే ఈ మధ్య కనపడడం లేదు. అసలు ఈ చిత్రానికి ఏమైంది, ఉందా లేదా అని మెగా అభిమానులు ఎదురు చూస్తూ వచ్చారు. ఎందుకంటే టీజర్ అలా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే ఆ చిత్ర దర్శకుడు సంపత్ నంది ఇటీవల ఈ సినిమాపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రీసెంట్ గా ఆయన తమన్నాని ప్రధాన పాత్రలో పెట్టి ఓదెల 2 అనే చిత్రం చేశాడు. వచ్చే నెల 17వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా వేరే లెవెల్లో భారీగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సంపత్ నందిని గాంజా శంకర్ మూవీ గురించి విలేకరులు అడగ్గా ఆయన స్పందించారు. నేను ఈ చిత్రాన్ని గాంజాకి వ్యతిరేకంగా తీయాలి అనుకున్నాను. ఇది నేను పోలీస్ స్టేషన్ కు వెళ్లి వాళ్లకు చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయడం కంటే సినిమాని ఆపేయడమే బెటర్ అని ఆపేశానంటూ చెప్పుకొచ్చారు సంపత్ నంది. గాంజా శంకర్ చిత్రం చేయలేకపోయినప్పటికీ శంకరుడి మీద సినిమా చేసి ఓదెల 2తో మీ ముందుకు వస్తున్నాను. ఖచ్చితంగా ఈ చిత్రం మీకు థియేటర్స్ లో సరికొత్త అనుభూతిని ఇస్తుంది అనే నమ్మకం ఉంది అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే టైటిల్ మార్చమని చెప్పినందుకు సినిమాని ఆపేయడం ఎంతవరకు కరెక్ట్? పోలీసులకు వివరణ ఇచ్చుకోవడానికి ఇగో అడ్డు వచ్చిందా? సంపత్ నందితో ఇంత యాటిట్యూడ్ ఉందని ఈ రోజే తెలిసింది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సంపత్ నంది మంచి టాలెంటెడ్ ఉన్న కమర్షియల్ డైరెక్టర్, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పటికీ మీడియం రేంజ్ వద్దనే ఆగిపోవడానికి కారణం ఇలాంటి యాటిట్యూడ్ ఉండడం వల్లనే అంటూ నెటిజన్స్ తిడుతున్నారు.